హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించేస్తున్నా చూసేయండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. సో, నేనిక్కడ 250 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాననమాట. నేనైతే ఈ షేప్‌లో కట్ చేసుకున్నాను. సో, మీకు నచ్చిన షేప్‌లో మీరు కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో ఉడకబెట్టాననమాట. కొంతసేపు ఉడకబెట్టిన తర్వాత జస్ట్ ఒక పొంగొస్తే చాలు. ఇలా మనం టెస్ట్ చేసుకుంటే చాలు. ఉడికిపోయినట్టే. ఇంకా దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క 1, ఇలాచీ 2, లవంగం 3, తర్వాత క్యాషు ఒక 8-10 దాకా తీసుకోండి. చిన్న చిన్న 2 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకోండి. తర్వాత టమాటా, క్యాషు, తర్వాత పెరుగు 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని ఒక పేస్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క ఒక 2 లేదా 3 చిన్న చిన్న ముక్కలు వేసుకొని, ఇలాచీ 2 వేసుకొని, లవంగం 3 వేసుకోండి. తర్వాత జీలకర్ర కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు చిన్నవైతే ఒక 3 తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆ ఉల్లిపాయలు వచ్చేసి బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోండి. కారం, ఉప్పు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలా వేశాను, ధనియాల పొడి వేశాను. 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇందాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, సో అవి దీనిలో వేసేసుకోవాలి. మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం తినే ప్రతి ముద్దలో వస్తుందన్నమాట ఇలా చిన్నగా కట్ చేసుకుంటే. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందన్నమాట. హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. పచ్చిమిరపకాయలు 2 బారుగా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అయితే పోసుకోవాలి. సో, ఇక్కడ మనం ఇంత తీసుకున్నాం కాబట్టి దీని ప్రకారంగా నేను వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. తర్వాత కొంతసేపు లిడ్ పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత కొంతసేపు అలా వదిలేయండి సిమ్లో పెట్టేసి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతే. చపాతీ, రైస్, రోటీ, బిర్యానీ అన్నిట్లోకి బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.